శ్రీహరి ఆంధ్రప్రదేశ్లో తీవ్ర సంచలనం రేకెత్తించిన మద్యం కుంభకోణంలో తీగలాగితే డొంకంతా కూడా కదులుతుంది. ప్రధానంగా ఈ కుంభకోణానికి సంబంధించి ఈరోజు మరో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహిత బంధువు, అదేవిధంగా వైఎస్ భారతీరెడ్డి తరపున బంధువుతో పాటు ఆయన పిఏగా కూడా వ్యవహరించిన సునీల్ రెడ్డి, నర్రెడ్డి సునీల్ రెడ్డికి సంబంధించి వాళ్ళ బావమరిది సందీప్ రెడ్డికి చెందిన కంపెనీలపై కూడా ఈరోజు దాడులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఈ దాడులకు సంబంధించి కూడా కొన్ని కీలక ఆధారాలు సిట్టుకి లభ్యమయ్యాయి అని కూడా మనకు సమాచారం అందుతుంది. ముందుగా ఇందులో ఏమిటి అని అంటే ప్రధానమైన అంశం ఏమిటంటే ఇందులో నిన్న ఏకకాలంలో హైదరాబాదు, విశాఖపట్నంలో మొత్తం 10 కంపెనీలకు సంబంధించిన 5 కార్యాలయాలపై సిట్టు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో అనేక కీలకమైన ఆధారాలు వాళ్ళకి లభ్యమయ్యాయి. అంతకుముందే అంటే మద్యం ముడుపులకు సంబంధించి మొత్తం 3,500 కోట్ల రూపాయల ముడుపులకు సంబంధించి షెల్ కంపెనీలను, సూట్ కేస్ కంపెనీలను సృష్టించి ఈ కంపెనీల ద్వారా ఈ డబ్బు మొత్తాన్ని కూడా నేరుగా బ్లాక్ను వైట్గా చేశారు అనేది ప్రధానమైన అభియోగంగా సిట్టు చెబుతుంది. ఇది ఎలా చేశారు, ఎలా చేశారు, ఏమిటి అనే అంశంపై కూడా ఇప్పుడు కీలకమైన ఆధారాల కోసం సిట్టు ప్రయత్నిస్తుంది. ఇప్పటికే ప్రైమరీ ఛార్జ్షీట్తో పాటు సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసిన సిట్టు ఈ నెల 18వ తేదీలోపు 3వ ఛార్జ్షీట్ను కూడా దాఖలు చేయాల్సి ఉంది. ఎందుకు అంటే దీంట్లో ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడు, ఆయన పిఏలు బాలాజీ, నవీన్లు, ఈ నలుగురికి సంబంధించి వీళ్ళని అరెస్ట్ చేసి 90 రోజులు అవుతుండటంతో సిట్టు ఛార్జ్షీట్ వేయాలని చెప్పి నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఈ దాడులు కూడా ఇప్పుడు సిట్టు దర్యాప్తును కీలక మలుపు తిప్పాయి అని చెప్పవచ్చు. ఈ వ్యవహారంలో 2 ప్రధానమైన అంశాలు ఉన్నాయి శ్రీహరి. ఎవరైతే ఇప్పుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి ఉన్నాడో, ఈ సునీల్ రెడ్డి అనే వ్యక్తి జగన్కు ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో జగన్తో పాటు జైల్లో ఉన్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇతను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డికి బంధువుగా కూడా వ్యవహరించారు, ఆయన పిఏగా కూడా వ్యవహరించారు అని చెప్తున్నారు. అందువలన ఈయన పేరిట మొత్తం 10 కంపెనీలు ఏర్పాటు చేశారు అని తెలిసింది. 2019 నుంచి 2024 సంవత్సరాల మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ మద్యం ముడుపులు ఈ కంపెనీలకు వెళ్ళాయి అనేది సిట్ అధికారులకు ఉప్పందింది. దీంతో ఇప్పుడు సిట్ అధికారులు ఈ కంపెనీలపై దాడులు ప్రారంభించారు. ఈ దాడుల్లో ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రధానమైన అంశం ఏమిటంటే ఈ దాడుల్లో కొన్ని కంప్యూటర్ డేటాలు అంటే హార్డ్ డిస్కుల్లో కొంత కీలక సమాచారం రీసౌండ్ వస్తుంది, కీలక సమాచారం ఇందులో కూడా లభ్యమైందని తెలిసింది. ఇందులో హార్డ్ డిస్కులకు సంబంధించిన సమాచారం ఏంటంటే కొంత ముడుపులు అంటే ఈ మద్యం కుంభకోణంలో కొంత ముడుపులు ఈ కంపెనీలకు చేరాయి అనేది సిట్ అనుమానిస్తుంది. ఈరోజు అంటే విశాఖపట్నంలో దాడులు ఈరోజు తెల్లవారుజామున పూర్తయితే, మరోవైపున ఇంకో దాడులు హైదరాబాద్లో మొత్తం 8 కంపెనీలకు సంబంధించిన 4 కార్యాలయాల్లో మొత్తం 2 కార్యాలయాల్లో దాడులు పూర్తయ్యాయి, మరో 2 కార్యాలయాల్లో దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో కొంత మనీ ఏదైతే సునీల్ రెడ్డి ఉన్నారో, సునీల్ రెడ్డి బావమరిది అయిన సందీప్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలోని ఇస్మాయిల్ ఖాన్ పేటలో ఉన్న గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి ఫ్లో అయింది అనేది కూడా వీళ్ళు ఐడెంటిఫై చేశారు. ఈ ఐడెంటిఫై చేసే నేపథ్యంలోనే ఈరోజు మధ్యాహ్నం నుంచి అక్కడ దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో కీలకమైన సమాచారం రాబడతాము అని చెప్పి కూడా సిట్ అధికారులు చెబుతున్నప్పటికీ కూడా ఈ దాడులు ఈరోజు రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది అని మనకు సమాచారం అందింది. మొత్తానికి మద్యం కుంభకోణం చాలా కీలకమైన విచిత్రమైన మలుపులు తిరుగుతుంది శ్రీహరి. రైట్. సో మీరు ఒక లైన్లోనే ఉండండి. మన ప్రసాద్ కూడా మనతో పాటు ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఏసీబీ కోర్టులో కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలు